ఎంఎంఏ ఫైటర్ కానర్ మెగ్రిగోర్ ఒకసారి ఫుట్బాల్ ప్లేయర్ అయిన హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్ మల్టిపుల్ టైమ్స్ ఫోర్బ్స్ లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న క్రిస్టియానో రొనాల్డోని కలిసినప్పుడు నీ దగ్గర ప్రైవేట్ జెట్ ఉంది కదా అండ్ ఫోర్బ్స్ లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ నీది కదా అని మాట్లాడతాడు. దానికి రొనాల్డో ఎస్ అని స్మైల్ ఇస్తూ చెప్తాడు. అప్పుడు వెంటనే కోనర్ మెగ్రిగోర్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇస్తాడు. నేను ఇప్పుడు 35th పొజిషన్ లో ఉన్నాను, బట్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ పొజిషన్ లోకి వస్తాను అనగానే రొనాల్డో ఇట్స్ ఇంపాసిబుల్ అని నవ్వుతాడు. అప్పుడు కోనర్ అండ్ రొనాల్డో ఇద్దరు స్పోర్టివ్ గా తీసుకుని ఇద్దరు నవ్వుకుంటారు. ఆ ఇయర్ లో రొనాల్డో $88 మిలియన్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు, కానీ కోనర్ 35th పొజిషన్ లో $22 మిలియన్ తో ఉంటాడు. ఈ డిస్కషన్ ఒక హాట్ టాపిక్ గా మారి అందరికి ఎగ్జైట్మెంట్ పీక్ లెవెల్లో ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్ ఫోర్బ్స్ లిస్ట్ లో కూడా రొనాల్డోనే టాప్ లో ఉంటాడు. కోనర్ రొనాల్డోకి దగ్గరగా కూడా కనపడ్డు. 5 years తర్వాత మళ్ళీ ఫోర్బ్స్ టాప్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. అది 2021. థర్డ్ పొజిషన్ లో రొనాల్డోని చూసి అందరూ షాక్. కానీ ఇక్కడ షాక్ అయింది రొనాల్డో థర్డ్ వచ్చాడని కాదు. కోనర్ ఆ లిస్ట్ లో $180 మిలియన్ తో ఫస్ట్ పొజిషన్ లో ఉంటాడు అండ్ $120 మిలియన్ తో సెకండ్ పొజిషన్ లో మెస్సీ ఉంటాడు. కోనర్ మెగ్రిగోర్ కేవలం ఫైటర్ కాదు, UFC అనే వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫైటింగ్ ఆర్గనైజేషన్ లో సూపర్ స్టార్ గా ఎదిగి హిస్టరీని క్రియేట్ చేస్తాడు. ఈ సీన్ చూశాక నాకు KGF లో డైలాగ్ గుర్తొస్తుంది. హే పఠాన్, ఎవడ్రా జనాన్ని కొట్టి డాన్ అయ్యానన్నది? నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. అలా కోనర్ తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టి ఈ వీడియో ఫ్యూచర్ ఫోర్బ్స్ లిస్ట్ లో ఉండాలనుకునే నీ ఫ్రెండ్ గాడికి ఈ వీడియోని షేర్ చేయి. థ్యాంక్ యూ. From nothing to something to everything. So that's what I know right now.